నమస్తే అండి. ఈరోజు కేసరి తయారు చేయటం చూపిస్తాను మీకు. మామూలుగా కేసరి అందరికీ తెలిసే ఉంటుంది రెసిపీ, కానీ నేను ఇవాళ అచ్చంగా పాలతోటి తయారు చేసి చూపించబోతున్నాను. అస్సలు నీళ్లు కలపకుండా. ఇది కొంచెం టేస్టీ బాగా ఎక్కువగా ఉంటుందండి. క్రీమీగా నోరంతా అట్లా టేస్ట్ అట్లా మిగిలిపోద్ది నోట్లో. ఈ రవ్వ ఒక కప్పు తీసుకుంటే దానికి 6 కప్పులు పాలు తీసుకున్నానండి. అస్సలు నీళ్ళు కలపలేదు. పాలు స్టవ్ మీద పెట్టి బాయిల్ వచ్చిన తర్వాత సన్నగా ఇట్లా ఉండలు కట్టకుండా అట్లా పడేటట్టు వేసి కలుపుకుందాం. సిమ్లో ఉంచి ఇట్లాగే కలుపుతూ ఉంటే ఉండలు కట్టుకుని ఉంటాయి. తర్వాత దీనికి ఇంకా టేస్ట్ ఎక్స్ట్రా యాడ్ అవ్వడానికి చివరిలో ఇంకొక ఐటెం కలపబోతున్నాను. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఇది నెయ్యి జీడిపప్పు వేయించుకుందాం. ఈలోపు ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఆపేసాక పటిక బెల్లం కలుపుతున్నాను. ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇలా హల్వా లాంటి ఈ రెసిపీస్ ఏమైనా చేసేటప్పుడు స్టవ్ ఆపిన తర్వాత పంచదార వేస్తేనే బాగుంటుంది. పాకం పట్టే పని లేని ఇవన్నీ ఇట్లా చివరిలోనే యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నమాట. పక్కన జీడిపప్పు నెయ్యి వేయిస్తున్నానండి. నెయ్యి దీంట్లో ఎక్కువ వేయద్దు. మామూలు రవ్వ కేసరి అయితే నెయ్యి ఎక్కువ వేస్తాం, కానీ దీంట్లో ఎక్కువ వద్దు, కొంచెం వేస్తే చాలా సరిపోతుంది. ఇది యాలక్కాయ పొడి వేసేసి దించేసి తర్వాత నెయ్యి చివరిలో కలుపుతాను. జీడిపప్పు నెయ్యి రెడీ అయిపోయిందండి. దీంట్లో పోసేస్తున్నాను. దీంట్లో కలర్ వేయలేదు నేను. చూస్తానికి తెల్లగా చాలా బాగా అనిపిస్తుంది, అందుకని ఇట్లాగే వండిద్దామని చెప్పి ఉంచేసాను. మీకు కావాలంటే కలర్ వేసుకోండి. ఈ పాలు ఫ్లేవర్ అనేది సపరేట్గా తెలుస్తుంది ఇట్లా, అందుకని వేయలేదు. రెడీ అయిపోయిందండి.